మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంతవరకు కాలేజెస్ లో గానీ స్కూల్స్ లో గానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సంస్థల్లో ఎప్పుడు కూడా టీచర్స్ ను పేరెంట్స్ ను కలిపి సమావేశం ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేయలేదు. ఈ రోజు నారా లోకేష్ గారు ఒక యువకుడు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా, విద్యా శాఖలో కావలసినటువంటి ఫ్యాకల్టీస్ అంటే టీచర్స్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ ఒక చోట కూర్చుంటే మన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఒక చోట కూర్చుంటే ఆ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు, కాలేజీలో స్కూళ్ళల్లో ఏ విధంగా పిల్లలు మెదుగుతున్నారు, ఆ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారని డైరెక్ట్ గా ఈ సమావేశంలో మీకు అర్థమవుతుంది. చదువుకునే విధానంలో ఏదైనా వెనకబడి ఉంటే ఏ రకంగా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలో సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికే ఈ యొక్క కార్యక్రమం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో కాలేజీల్లో ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా కూడా చాలా ఉపయోగమైనటువంటి కార్యక్రమం. అందుకే ఈరోజు ప్రభుత్వం చాలా ప్రోత్సాహాలు ఇస్తా ఉంది. పాఠశాలలో ఫ్యాకల్టీస్ కు ఎంతో మందికి ఈరోజు టీచర్లు దాదాపు 16,000 మంది టీచర్లు ఒకేసారి మెగా డిఎస్ఏ ఎప్పటి నుంచినో గత ప్రభుత్వాలు చేయలేని పని ఈరోజు చేశాయి. ఈరోజు అదే కాకుండా మధ్యాహ్న భోజన పథకం డొక్క సీతమ్మ పేరు మీద ఈరోజు మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా కూడా నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా స్కూల్ కు సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు. కొన్ని స్కూల్స్ లో మరి ఏదైతే కొన్ని జరిగే దాంట్లో రవాణా ఛార్జీలు కూడా ఇస్తా ఉన్నారు. ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలకైతే వాళ్ళకి కావాల్సినటువంటి పాసులు ఇస్తా ఉన్నారు. అమ్మాయిలు కానీ మహిళలందరికీ కూడా ఫ్రీ ఈ రోజు బస్సులంతా. వాళ్ళు ఎవరు ఎక్కడ టికెట్లు ఇచ్చే పని లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తా ఉంది. మనకి ఇక్కడ ఈ యొక్క కళాశాలకు సంబంధించి బోర్ గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే బోర్ వేసాం. దానికి సంబంధించినటువంటి మోటార్ ఈ రోజు చెడిపోయింది అంటూ ఉన్నారు. కాబట్టి ఇమీడియట్ గా ఎందుకంటే ఎంపీడీఓ గారు ఇక్కడే ఉన్నారు, ఇమీడియట్ గా ఆ కొత్త బోర్ వేసి ఇమీడియట్ గా వాళ్ళకి నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెస్తా ఉన్నా. ఎప్పటి నుంచినో వీకోట పరిసరాలు వీకోట ప్రాంత వాసులకి మాకు ఇక్కడ డిగ్రీ కళాశాల కావాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచోనే ఉంది. గత ప్రభుత్వంలో 2018లో నేను మంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల స్టార్ట్ చేశాం, పర్మిషన్ తెచ్చాం, స్టార్ట్ చేశాం, రన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ అడ్మిషన్స్ చేశాం. ఆ రోజు మొట్టమొదటిగా అడ్మిషన్స్ చేస్తే మొదట మేము జీతాలు వేయలేము, మీరే జీతాలు పెట్టుకోవాలంటే ఆ రోజు అందరూ కూడా రాము, ఈ ఊర్లో ఉండేటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఆ రోజు స్టాఫ్ కు జీతాలు ఇచ్చి నడిపినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా.